రోడ్డు భద్రత ప్రతి ఒక్క వాహనదారుని సామాజిక బాధ్యత అని 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులచే ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది అలాగే ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రతా ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై వాహన చోదకులు ముఖ్యంగా శ్రద్ధ వహించడం ముఖ్యమని, సామాజిక బాధ్యతను గుర్తెరిగి మత్తు పదార్థాలను సేవించి వాహనాలు నడపరాదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు। ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఈ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు, అది చేయకూడదు। దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి। ట్రిపుల్ రైడింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు, అది కూడా వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను మరియు ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్ పరిమితికి మించి ప్రయాణం తీసుకుని వెళ్తూ ఉంటారు, ఆ విధంగా తీసుకోకూడదు అనేసి। ఈ స్కూల్ పిల్లలను కూడా ఆటోలు తీసుకెళ్తారంటే అది చట్ట విరుద్ధం అనమాట, తీసుకోకూడదు। ఈ తాగి వాహనం నడుపుతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, సో ఆ విధంగా చేయకూడదు అనేసి నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి, ఈ ట్రిపుల్ రైడింగ్ అవాయిడ్ చేయాలనేసి, ఈ సిగ్నల్స్ను ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట। రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో టూ వీలర్ నడిపే వాళ్ళు, ఫోర్ వీలర్స్, ఈ ఆటో వాళ్ళు, ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాహనదారులందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను। ప్రమాదాలను అరికట్టడానికి అందరూ సాయశక్తులా కృషి చేస్తారనేసి ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రతా అవగాహన కార్యక్రమాలను ఏమైతే పాటించాలో సో వాటినన్నిటినీ మనము చక్కగా ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి స్టూడెంట్స్కు అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు, ఎల్జీ డ్రైవర్స్కు ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనల గురించి మేము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము। సో వీటిని దృష్టిలో పెట్టుకునేసి మన వంతు మన సహకారంగా ప్రమాదాలను అరికట్టడానికి కృషి చేస్తారనేసి నేను అందరినీ వినియోగించుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అనే కార్యక్రమము ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో నిర్వహించడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాలను అరికట్టడము। ఈ నెలంతా కూడా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ గా ట్రీట్ చేస్తున్నాము, అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము। వాకథాన్ ఒకటి, ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ, లేకపోతే డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్ళకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇదొక ఈరోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది। వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతరులతో చర్చించాలి, వీటి గురించి మాట్లాడాలి। తర్వాత ఇటువంటిగానే రిపీట్ అయితే మైనర్ డ్రైవింగ్ అని సివియర్గా స్పెషల్ డ్రైవ్ చేస్తాము, పనిష్మెంట్స్ ఉంటాయి। వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పేరెంట్స్కు కౌన్సిలింగ్ చేస్తాము। అలాగే ఆర్టీఓ ఆఫీస్కు ఈ వెహికల్స్ రిపీటెడ్ వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ అట్లాంటివి కానీ రోడ్డు వైలేషన్స్ కానీ అవి రిపీట్ అయితే ఖచ్చితంగా రెఫర్ చేస్తాము, ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి। కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసులతో సహకరించండి, రోడ్డు ప్రమాదాలపై చర్చించండి। ప్రతి సంవత్సరం ఏటా అందరం చూస్తున్నాము వేల సంఖ్యలో చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలపైన, అందుకే ఈ కార్యక్రమం ఈ నెలంతా జరుగుతుంది। తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ క్లాసెస్ చేస్తాము। ఆటో డ్రైవర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్స్ ఇలాంటి కూడా కార్యక్రమము స్టేక్ హోల్డర్స్ మిగిలిన ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీ అసోసియేషన్, అలాగే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ అందరూ కూడా కలిసికట్టే కార్యక్రమం నిర్వహిస్తాము। దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము।